ఇక మకర రాశి గురించి చెప్పండి. మకర రాశి వారికి 2025 ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? మకర రాశి వాళ్ళకి గత 7 ఏళ్ళు, 8 ఏళ్ళ నుంచి హ్మ్. ఏలినాటి ప్రభావం పడుతున్నారు. ఎవరైనా 2 సంవత్సరాలు పడతారు. హ్మ్. వీళ్ళు పడుతూనే ఉన్నారు. బా! సో, ఏంటంటే మకర రాశి వాళ్ళు లాస్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు ఎవ్వరు ఏం చెప్పినా సరే వీళ్ళు చెప్పేదంతా అబద్ధం. హ్మ్. ఏ ఒక్కటి మంచి జరగట్లేదు హ్మ్. అని ఫిక్స్ అయిపోయారు. హ్మ్. వాళ్ళు అసలు మాకేమీ రాదు అని ఫిక్స్ అయిపోయారు. కానీ ఈ సంవత్సరం వీళ్ళకి బాగా గుర్తింపు వస్తుంది. ఓకే. మంచి రాణింపు వస్తుంది. మంచి టైం స్టార్ట్ మంచి అవుతుంది. టైం స్టార్ట్ అవుతుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే మీడియా రంగంలో, సినిమా రంగంలో ఉండే వాళ్ళందరికీ కూడా మంచి టైం నడుస్తుంది మకర రాశి వాళ్ళకి. హుహు. మిగతా వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు నమ్మడం మానేశారు. హ్మ్. మాకు ఏం చేసినా ప్రమోషన్స్ రావు, వ్యాపార అభివృద్ధి ఉండదు, ఇంతే వ్యాపారం జరుగుతూ ఉంటుంది, కష్టపడుతూనే ఉండి మా కర్మలు రాసి పెట్టాడేమో దేవుడు, మీరు నడుస్తూనే ఉండాలి అనుకునే తత్వంతో ఉండిపోయారు. హ్మ్. కానీ మీడియాలో పనిచేసేవాళ్ళు, ఏదైతే సినీ రంగాల్లో పనిచేసేవాళ్ళు, కోరస్లు పాడేవాళ్ళు, మాకు గుర్తింపు లేదు, ఎప్పటికీ కోరస్లో ఉండిపోతాం అంటే లేదు, వాళ్ళకి ఒక సింగర్స్గా గుర్తింపు రావడం, హ్మ్. ప్రొఫెషనల్స్గా వాళ్ళ గుర్తింపు అనేది రావడం, ఒక అడ్వకేట్స్ కానీ డాక్టర్స్ కానీ. హ్మ్. సో డాక్టర్స్ ఎగ్జామ్స్ పెండింగ్ కూడా అవన్నీ కంప్లీట్ చేసేసి వాళ్ళు రాసేసి బయటకు వాళ్ళు వస్తారు. బయట రావడం, అడ్వకేట్గా వాళ్ళ గుర్తింపు రావడం, ఒక మంచి కేసు వాళ్ళు సొంతంగా ఆలోచించి హ్మ్. అన్ని కేసు గెలిచి హ్మ్. నేను ఒక మంచి అడ్వకేట్ని అనిపించుకోవడం. హ్మ్. అలాగే అంటే అంటే ముఖ్యంగా ప్రొఫెషనల్స్ అందరికీ కూడా మంచి గుర్తింపు రాన, అది ఏ రంగమైనా సరే. హ్మ్. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఒక మంచి సైట్ వాళ్ళకి ఆ పని అయ్యి దాన్ని వెంచర్స్ వేయడం కానీ, అవన్నీ వెంచర్స్ నుంచి బయటపడడం కానీ. హ్మ్. సో అది జరిగి చాలా కాలం అయిపోయినా సరే అది వడ్డీ కడుతున్న వాళ్ళకు ఒకేసారి పెద్ద ఎత్తున మార్పు రావడం జరుగుతుంది. హ్మ్. సో ఎంత లాభంగా వస్తుందంటే వాళ్ళు నమ్మరు, కానీ లాభంగా జరుగుతుంది. ఓకే. అయితే వీళ్ళు ఏంటంటే ఎంత లాభంగా చేసుకున్నా వీళ్ళు ఆల్రెడీ మనసులో దేవుడు లేడు, దెయ్యం లేదని ఫిక్స్ అయిపోయారు. ఓకే. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఒక మంత్రాన్ని ఒక నామాన్ని జపం చేస్తే వాళ్ళ ఆలోచన మారుతుంది. హ్మ్. ఎప్పుడైతే ఆలోచన ధోరణి మారుతుందో పాజిటివ్గా ఆలోచిస్తారో పనులు అవుతాయి, హ్మ్. లేకపోతే అవ్వవు. ఇంకా అలా ఫిక్స్ అయిపోయారు కదా. పొద్దున్నే ఇలా దేవుడు దండం ఏంటంటే ఆ రోజు పెట్టుకోకపోతే ఏమైనా చేసేస్తాడు ఏంటి, ఏం చేయట్లేదు, పెట్టుకున్నా చేయట్లేదు, పెట్టుకోకపోయినా చేయట్లేదు అని చెప్పి అనుకుంటారు. హ్మ్. కానీ ఈ సంవత్సరం ఏంటంటే పెట్టుకోవాలి. అంటే గురువు ఒక్క అనుగ్రహం వీళ్ళకి కలుగుతుంది, గురువు ఒక్క అనుగ్రహం కావాలి. హ్మ్. శ్రీదత్త శరణం మమ అనుకుంటూ వెళ్తే అన్ని పనులు అవుతుంటాయి. హ్మ్. శ్రీదత్త శరణం మమ, లేకపోతే జయ గురుదత్త శ్రీ గురుదత్త. సో మాకు అంత రాదండి అంటే శ్రీ గురుదత్త జయ గురుదత్త అనుకుంటూ నామాన్ని అనుకుంటూ వెళ్తే మంచి మంచి గుర్తింపు రాణింపు అనేది ఉంది వీళ్ళకి. ఎందుకంటే తృతీయ స్థానంలో శని భగవానుడు మీనలోకి వెళ్ళినప్పుడు యోగిస్తాడు. హ్మ్. చాలా పెద్దగా అంటే పట్టుదలని, కృషిని, వాళ్ళ గుర్తింపు అనేది తెచ్చిచ్చేస్తారు ఆయన అంత బ్రహ్మాండంగా. ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ ఉంటుంది ముఖ్యంగా. ఇప్పటిదాకా ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఎన్ని చెప్తాడో సోదరు చెప్తారు కానీ ఒక్కడిగా ఫలించదు అనుకుంటారు. హ్మ్. కానీ ఇక్కడ ఈ ఇంట్లో వాళ్ళు లేదు, వాళ్ళు చెప్పే మాటలో మంచి ఉంది, మనం సపోర్ట్ చేద్దాం అని సపోర్ట్ చేయడం, వ్యాపారాలు పెట్టించడం కానీ, వ్యాపారాలు నడిపించడం కానీ, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంది. సో అయితే వీళ్ళు ఏంటంటే ప్రతిరోజు చక్కగా ఒక 108 సార్లు శ్రీ గురుదత్త జయ గురుదత్త అనుకుంటూ మంత్రాన్ని చదువుకుంటూ వెళ్తే అనుకూలంగా ఉంటుంది. ఇది వీళ్ళు చేస్తూ ఉండాలి. తర్వాత ఏంటంటే మెయిన్ సేవా రంగాల్లో అంటే ఏదో ఒక డొనేషన్స్ చేయడం కానీ, లేకపోతే మాకు అంత ఆర్థిక స్తోమత లేకపోతే గుళ్ళో కాస్త వెళ్ళి సేవ చేయడం, హ్మ్. ప్రసాదాలు పంచడం కానీ, ప్రసాదాల దగ్గర హెల్ప్ చేయడం కానీ, పూజలు చేసుకునే వాళ్ళందరికీ ఇవి కొంచెం హెల్ప్ చేయడం కానీ, గుడి కడగడం కానీ, మెట్లు కడగడం కానీ, లేదా గోశాలలో గోవుని శుభ్రంగా కడిగి ఆవిడకి బొట్లు పెట్టి పూజ చేసి ప్రదక్షిణ చేస్తే కూడా మంచి ఫలితం వీళ్ళకి కనిపిస్తుంది. హ్మ్. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే వీళ్ళ చుట్టూ నెగిటివ్ ఎనర్జీతో అయిపోయింది, హ్మ్. దాని నుంచి బయటపడాలి. ఇది బయటపడగానే వీళ్ళకి ఆ పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో ఇవి చేసుకుంటుంటే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.